వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆదివాసీల అడ్డాలో గెలిచేదెవరు? మరాఠా అధికార పీఠంపై కూర్చునేదెవరు? దేశంలోనే అత్యంత కీలకమైన మహారాష్ట్ర, జార్ఖండ్లో ఈసారి అధికారం ఎవరిది అనేది తేలిపోయింది. ఉదయం నుంచి కూడా అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చూసాం. మొత్తానికి అధికార పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, లేదా ప్రతిపక్షాలకు వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని చోట్ల నిజమయ్యాయి, కొన్ని చోట్ల కూలిపోయాయి. మొత్తానికి ఒక చోట కొంతమందికి, మరో చోట కొంతమందికి, ఇద్దరికి సరిపోయింది. అంటే మహాయుతి లేదు మహావికాస్ అఘాడి అంటూ మహారాష్ట్రలో, ఇక్కడ జార్ఖండ్ దగ్గరకు వచ్చేసరికి ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టుగా. ఇలా ఉన్నప్పుడు ఎన్డీఏకి ఒక చోట, ఇండియా కూటమికి ఒక చోట అధికారం అనేది దక్కింది. సో అక్కడ మాకు వచ్చింది అంటే ఇక్కడ మేం గెలిచామన్నట్టుగా ఇద్దరు పార్టీల వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, రెండు కూటముల వాళ్ళు. మొత్తానికి ప్రజలు ఈసారి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యే తెలిసిందే. బట్ ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికలు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది, ఎవరిచ్చినటువంటి హామీలు అక్కడ ఈ అధికారాన్ని వాళ్ళకి కట్టబెట్టాయి అనేదే ప్రధానంగా చర్చించుకుంటున్నటువంటి అంశం. మొత్తానికి మహారాష్ట్ర మహాయుతి కూటమికి అధికారాన్ని మళ్ళీ కట్టబెట్టింది. జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా కూటమి వాళ్ళకే ఈసారి మళ్ళీ అధికారం దక్కింది. ఇక మిగతా చోట్ల జరిగినటువంటి ఫలితాలు మనం చూసుకున్నప్పుడు కర్ణాటకలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కొన్ని స్థానాలకి, అలాగే బెంగాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ టీఎంసీ వాళ్ళే ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంగా ఎక్కువగా ప్రభావం చూపించింది అనేది తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్లతోటి అత్యంత భారీ మెజారిటీతోటి తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. అది కాంగ్రెస్ వాళ్ళకి కాస్త ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పొచ్చు. సో జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 23, ఇండియా కూటమి 57, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. అలాగే మహావికాస్ అఘాడి, మహాయుతి దీనికి సంబంధించి చూసినప్పుడు మొత్తం 288 స్థానాలు మహారాష్ట్రలో, 234 ఎన్డీఏ కూటమికి సంబంధించి, అలాగే 49 స్థానాలు మహావికాస్ అఘాడి వాళ్ళకి వచ్చాయి. ఇది జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఆ రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, వన్ సైడ్గానే వార్ అనేది నడిచింది. సో దీని మీద ఎవరు మన డిబేట్ అంటే ఏ అంశాలకు సంబంధించి ప్రజలు ఈ ఫలితాన్ని ఇచ్చారు, ఎవరి వైపు నిలబడ్డారు, వాళ్ళ హామీలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది అనే దాని మీదే ఈరోజు డిబేట్ అంశం. మనతో పాల్గొంటున్నారు, ప్రస్తుతం జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు, అలాగే అనలిస్ట్ పురుషోత్తం గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ దిలీప్ ఆచార్య గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ కన్వీనర్ సిఏ నేతి మహేష్ గారు, అలాగే మనకి త్వరలో బీర్లా ఐలయ్య గారు ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే శివసేన తెలంగాణ అధ్యక్షులు శివాజీ గారు, సిపిఐ నుంచి సుధాకర్ గారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. తులసిరెడ్డి గారు, సో ఈరోజు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, జరిగినటువంటి ఎన్నికల సరళి, వచ్చినటువంటి ఫలితాలు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ ముందుగా ప్రియాంక గాంధీ అత్యంత భారీ మెజారిటీ తోటి గెలవడం పట్ల మీరేం భావిస్తున్నారు? ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి 5 ప్రత్యేకతలు ఉన్నాయనుకుంటున్నాను నేను. ఆ 5 ప్రత్యేకతల్లో నంబర్ 1 సమన్యాయం. భారత ప్రజానీకము ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి సమన్యాయం చేశారు. ఒక రాష్ట్రం వాళ్ళకు, ఒక రాష్ట్రం వీళ్ళకు. సరే, దాంట్లో చిన్న పెద్ద తేడా ఉందనుకోండి. ఓవరాల్గా రెండింటిలో ఒకటి అట్లా, ఒకటి ఇట్లా. ఇది సమన్యాయం నంబర్ 1 ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత, 2 చోట్ల కూడా అధికార పార్టీ కూటమికి అవకాశాలు ఇచ్చారు. అంటే 1 మోర్ ఛాన్స్ ఇస్తాము, 2 చోట్ల కూడా అధికారంలో ఉండే కూటమికే అవకాశాలు ఇచ్చారు. జార్ఖండ్లో కానీ, మహారాష్ట్రలో కానీ 1 మోర్ ఛాన్స్ ఇద్దాము అనే యాంగిల్ ఒకటి రెండవ ప్రత్యేకత. మూడవది, పార్లమెంటు ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు రివర్స్ జరిగింది. అవును, మహారాష్ట్రలో ఏమి మొన్న 4 నెలల కింద జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 48 ఎంపీ సీట్లకు గాను 30 ఇండియా కూటమికి వచ్చాయి, 17 బీజేపీకి వచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. అప్పుడు ఇండియా కూటమికి మెజారిటీ వచ్చింది, ఎన్డీఏకు తక్కువ వచ్చింది. ఇప్పుడు రివర్స్ అయింది మహారాష్ట్రలో. ఓకే,
అదే ఇక్కడ చూస్తే జార్ఖండ్లో పార్లమెంట్ ఎన్నికల్లో 14 గాను 9 వచ్చేసి బీజేపీ ఎన్డీఏ కూటమికి వచ్చాయి, 5 మాత్రమే ఇండియా కూటమికి వచ్చాయి. అవును. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గిపోయినాయి, కానీ ఇప్పుడు వచ్చేసి 2 చోట్ల కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రివర్స్ గేర్ లో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది 3వది. ఇక 4వది భారత రాజకీయాల్లో ఒక కొత్త ధృవతార అరంగేట్రం, ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయడం వచ్చేసి ప్రియాంక గాంధీ గారు. అఫ్ కోర్స్ రాజకీయాల్లో చాలా అలమటి ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక భారీ మెజార్టీతో ఒక అరంగేట్రం ఎంట్రీ కావడం అనేది అది డెఫినెట్ గా భవిష్యత్తు రాజకీయాల్లో డెఫినెట్ గా వచ్చేసి ఒక ధృవతార, ఒక ప్రభావం అనేది ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. 4వ ప్రత్యేకత. 5వ ప్రత్యేకత 2 చోట్ల కూడా కూటములే. అవును. సింగిల్ పార్టీ కాదు, అక్కడ కూటమే ఇక్కడ కూటమే, ఆ పక్క ఈ పక్క. కాబట్టి ఈ ఎన్నికలు వచ్చేసి కూటముల మధ్య జరిగినాయి. జనరల్ గా అటు కాంగ్రెస్ బీజేపీను ఇట్లా కాకుండా అక్కడ కూటమి ఇక్కడ కూటమి, ఆ విధంగా జరగడం అనేది. కాబట్టి ఈ 5 ప్రత్యేకతలు ఈ ఎన్నికలకు ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్. మహేష్ గారు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఈ బైపోల్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభావం చూపింది అనేది కూడా తెలుస్తోంది. అలాగే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి బైపోల్స్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు బాగానే ఇవి చూపించాయి. ప్రత్యేకంగా మహారాష్ట్ర మీదే మొత్తం అందరి కన్ను కూడా ఉంది. ఎందుకంటే శివసేనలో వచ్చినటువంటి చీలిక కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ముందు ప్రమాణ స్వీకారం అయిపోయి తర్వాత మళ్ళీ ఈ రాజకీయాలు వ్యూహాలు ఇవన్నీ కూడా పన్నిన తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ విడిపోయి ఇదంతా జరిగినటువంటి సంఘటనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు ఈ శివసేన వర్గంలో ఒకటేమో బాల్ ఠాక్రే వర్గం, ఇంకోటేమో షిండే వర్గం అన్నట్టుగా అయిపోయింది. ఈ 2 వర్గాల మధ్యన పక్కన బీజేపీ, ఇటువైపు ఏమో కాంగ్రెస్, ఇక లోకల్గా ఉన్నటువంటి పార్టీలు. సో ఇంతమంది మధ్యలో అక్కడ అధికారం కోసం పోటీ జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం సార్. ఇక్కడ మనం గమనిస్తే మహారాష్ట్ర వచ్చేకి ఎక్కువగా రిలీజియన్ సెంటిమెంట్, రిలీజియన్ బేస్డ్ ఏరియా అది. అలాగే ఛత్తీస్గఢ్ వచ్చేకి రిలీజియన్ ఆస్పెక్ట్ తక్కువ, అక్కడ గిరిజనులు కానీ అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా వేరే. ఈ 2 కూడా ఒకలా మనం చూడాల్సిన అవసరం కాదు. ఇప్పుడు జనరల్గా ఇక్కడ బీజేపీని ఎదిరించాలంటే అంత సులభమైన పని కాదు. అది ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఉండొచ్చాను. బట్ బీజేపీని ఎదిరించాలంటే వాళ్ళు ఏ ఎత్తేస్తారో దాన్ని డబల్ ఎత్తేసే స్థితి ఉండాలి. ఎప్పుడు కూడా బీజేపీ ఏం చేస్తా ఉందంటే ఈ జోన్లో రిలీజియన్ ఆస్పెక్ట్ ని ఎక్కువగా మెయిన్ ఆర్ఎస్ఎస్ కానీ అక్కడంతా కూడా బాగా ట్రైన్ అయ్యి వస్తారు వాళ్ళు. అక్కడ క్యాండిడేట్లు కానీ వాళ్ళందరూ కూడా బాగా ట్రైన్ అయ్యి అవుట్ రైట్ గా గెయిన్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిలీజియన్ అంశాన్ని లేపటం ట్రై చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రిలీజియన్ అంశాన్ని లేపటం ట్రై చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడిన దానికి ఆపోజిట్గా మాట్లాడటం మొదలు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అలా ఏదైనా రిలీజియన్ అంశం తేగానే వెంబడే దాని మీద కౌంటర్ వేయటం వల్ల రిలీజియన్ అంశం వచ్చినప్పుడు బీజేపీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దేశం 70% హిందువులు, మిగతా 30% ఉన్నప్పుడు సో ఈ 70% మనోభావాలను గౌరవిస్తున్న బీజేపీగా 30%కి రిస్ట్రిక్ట్ అయిన ఈ కూటమి కింద పడిపోయే పరిస్థితి. సో ఇది వాళ్ళ రాజకీయం. జనరల్ గా ఆ రాజకీయంలో వీళ్ళు చిక్కుకోకూడదు. వీళ్ళు పదే వాళ్ళు రిలీజన్ ఎత్తినప్పుడల్లా వీళ్ళు రిలీజన్ ఎత్తుకోకుండా, సో ఇప్పుడు మేమున్న ఆమ్ ఆద్మీ వాళ్ళు రిలీజన్ టాపిక్ తెచ్చినా మేము రిలీజన్ జోలికి పోం. వాళ్ళు ఎంత గీ పెట్టినా కూడా మేము అభివృద్ధి, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఉపాధి ఇవన్నీ వీటి మీదే ఉంటాం. అంటే ఇది బ్రాడర్ యాంగిల్ తాలూకు పాలసీ ఇది. సో ఇది వాళ్ళక్కడ ఫస్ట్ పాయింట్. అది మనం అనుకో. రెండోది వచ్చి ఇక్కడ మనకు చూస్తే మనీ పాలిటిక్స్ కూడా మెయిన్ నవేడేస్. మనీ ఎన్ని అనుకున్నా మనీ పాలిటిక్స్ కీ రోలు. ఈ మనీ పాలిటిక్స్ లో సమన్వయం చేయాలి. ఇందాక రెడ్డి గారు అన్నట్లు ఏజెన్సీలన్నీ జాగ్రత్తగా ఇద్దరిని ప్రజాస్వామ్య ప్రొటెక్షన్ కోసం సమన్వయం చేయాలంటే ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికేమో కత్తి, డాలు అన్ని ఇచ్చేసి ఇంకొకరికి వచ్చేకి కత్తి, డాలు వాడకూడదు, ఓన్లీ యుద్ధం చేయాలని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో సమన్వయం అంటే డబ్బు రాజకీయాల్లో ఇద్దరికి డబ్బు పంచే అవకాశం ఇవ్వాలి. మహేష్ గారు ఒక్క సెకండ్, మనకి
తెలంగాణ శివసేన అధ్యక్షులు శివాజీ గారు లైన్లోకి వచ్చారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. శివాజీ గారు, సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీరు అనుకున్నట్టే వచ్చింది అనుకుంటున్నారా, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండిపోయింది, తర్వాత మనకి కాస్త అవకాశం వచ్చింది అన్నటువంటి ఒక పాయింటా? అసలు ఏం జరిగిందని అక్కడ మీరు అనుకుంటున్నారు? మనకు అవకాశం వచ్చింది అనేది ఏం లేదండి. అక్కడ ఖచ్చితంగా మహాయుతి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా తెలుసు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మహాయుతి ఆ యొక్క కూటమికి, ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి కూటమికి చాలా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే. కాకపోతే కొన్ని వీళ్ళు ఉల్టా ప్రచారాలు చేయడం, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి, ఇంకొక వర్గాన్ని దేశం నుంచి ఎలగొడతామని చెప్పేసి, దాంతో పాటుగా ఈ దేశంలో ఏదో అరాచకాలు జరిగిపోతాయి అని చెప్పేసి, మొత్తం ఏదో ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది అని చెప్పేసి, అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి పైన, నరేంద్ర మోడీ గారి పైన ఈ విధంగా ఉల్టా ప్రచారం, అంటే ఎదుర్కొనే సత్తా లేక ఈ విధంగా ఉల్టా ప్రచారం చేయడం, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ వైరల్ చేయడం వల్ల కొత్త పబ్లిక్ లో ఆందోళన నెలకొన్నది. దాని కారణంగానే మహారాష్ట్రలో కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. అయినప్పటికీ ఓట్ బ్యాంక్ పర్పస్ లో కూడా భారతీయ జనతా పార్టీకి, శివసేనకి, అజిత్ పవార్ ఎన్సీపీ కూడా మంచి పర్ఫార్మెన్సే ఉండే, అంత పడిపోయేంత కాదు. మొత్తానికి మొత్తం 0 ఏం రాలేదు, మంచి పర్ఫార్మెన్స్ లో ఉన్నారు. ఓట్ బ్యాంక్ సూపర్ ఉన్నది, కాకపోతే సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ అది దేనికి జరిగింది అనే విషయంలో సరి చేసుకునే క్రమంలో మహాయుతి కూటమి, ఏక్నాథ్ షిండే గారైనా, అక్కడ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారైనా, అజిత్ పవార్ అయినా, కేంద్ర అధినాయకత్వం అమిత్ షా గారైనా, నడ్డా గారైనా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాన్ని సరి చేసే క్రమంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన విధంగా బాలాసాహెబ్ ఠాక్రే గారి ఒక ఆలోచన విధి విధానాలు, బాలాసాహెబ్ ఠాక్రే గారు కోరు హిందుత్వ, అసలు హార్డ్ హిందుత్వ పైననే ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ హిందుత్వ ఎజెండా అనేది వాళ్ళ కొడుకులు నాశనం చేసి, కాబట్టి అది కాదు. ఈ శివసేన పార్టీ అంటే ఒక హిందుత్వ హార్డ్ కోర్ వీళ్ళందరూ ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా హిందుత్వం పైన వీళ్ళు కొట్లాడారు అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుగా ఎలక్షన్స్ కి ఒక 3 months బిఫోర్ నిజమైనటువంటి హిందుత్వపు పార్టీ మాది, హిందుత్వం పైన మేము ఎక్కడ కూడా ఎనికి తగ్గలేదు, హిందుత్వపు పయనంలో మేము ఉన్నాం, బాలాసాహెబ్ ఠాక్రే గారి అందించినటువంటి ఒక ఆలోచన విధి విధానాలతో ఉన్నామని ఒక కాన్సెప్ట్ తోటి ఏం చేశారంటే గోమాతని రాజ్యమాతగా ప్రకటించారు అధికారికంగా ఇక్కడ మహారాష్ట్రలో. అది ఒకటి హిందువులలో బాగా కనెక్ట్ అయింది. అంటే బాలాసాహెబ్ ఠాక్రే గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్, అక్కడ ఉన్నటువంటి బాలాసాహెబ్ అంబేద్కర్, ఈ విధంగా ఇదొక పర్పస్ లో ఇదొకటి మూవ్ అయింది. దాంతో పాటు లడ్కీ బాయ్ యోజనకి సంబంధించి ప్రతి నెలకి 1500 రూపాయలు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఆ యొక్క డబ్బులు ఇవ్వడం అనేది కూడా ప్లస్ పాయింట్ అయింది. దాంతో పాటు వీళ్ళు ఎట్లా చెప్పాలంటే రామ లక్ష్మణుడు హనుమంతుల్లాగా ఎంత మంచిగా వీళ్ళు ఎదుర్కొన్నారు ప్రతిపక్షాలని, ఎంత మంచిగా వీళ్ళు తిప్పికొట్టారు. ఇప్పుడే ముఖ్యమంత్రి దిగిపోతారని షిండే గారి పైన అనుచిత కామెంట్లు చేయడం, దేవేంద్ర ఫడ్నవీస్ సార్ అలిగారని, అజిత్ పవార్ వెళ్ళిపోతున్నారని, ఈ విధంగా వివిధ రకాలుగా మహాయుతి కూటమిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం 100కు 100% చేసినప్పుడు కూడా 1% కూడా చెక్కు చెదరకపోవడం కూటమికి బాగా ప్లస్ అయింది. అదేవిధంగా పబ్లిక్ లో కూడా వీళ్ళిద్దరు మంచి సీనియర్ నాయకులు, ఒకరు ఆటో డ్రైవర్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు. రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఎప్పుడు సమయం లేదు, సందర్భం లేదు, పబ్లిక్ ని కలవాలి అని అనుకుంటుంటే కలుస్తాడు. వర్షా బంగ్లా మొత్తం ఎల్లప్పుడూ తెలిసే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి కావాలి. ఒక ముఖ్యమంత్రిగా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి, శివాజీ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు సరే మహాయుతికి అధికారం అనేది వచ్చింది, 26 తారీఖు లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఎవరు? ఏక్నాథ్ షిండే గారా, ఫడ్నవీస్ గారా, అజిత్ పవారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రూల్ ఏం లేదు అంటూ ఒకళ్ళు అంటున్నారు. మేము కూడా కీలకంగా ఉన్నాము, మాకు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి రావాలి అంటూ పవార్ వర్గం నుంచి కూడా అక్కడ డిమాండ్ అనేది ఉంది. ఇక బీజేపీ నుంచి అయితే లేదు, ఇంకెవరికి ఛాన్స్ ఇచ్చేది లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మేమే ఉన్నాం, కూటమిలో 130 సీట్ల దాకా మాకు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి మేమే అంటూ అక్కడ స్టేట్మెంట్లు. ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్సీపీకి సంబంధించి మహారాష్ట్ర దాటితే వాళ్ళకి ఎలాంటి క్యాడర్ ఉండదండి. అజిత్ పవార్ సంబంధించినటువంటి క్యాడర్ ఇప్పుడు శివసేనకి ఢిల్లీలో ఉంటది, జార్ఖండ్ లో ఉంటది, పంజాబ్ లో ఉంటది, తెలంగాణలో ఉంటది, రాజస్థాన్ లో ఉంటది, గోవాలో ఉంటది. ప్రతి దగ్గర శివసేన శాఖలు ఉంటాయి. ప్రతి ఒక్క రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, అక్కడ కార్యకర్తలు ఉంటారు.
ఫస్ట్ నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా శివసేన పార్టీ పోటీ చేసినటువంటి చరిత్ర శివసేన పార్టీకి ఉన్నది. ఓకే. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సాక్రిఫైస్ చేసారు, నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు అవకాశం ఇచ్చారు, కాదనట్లే. కాకపోతే ఇది ఒక 5 ఏళ్ళు కూడా శివసేన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే బాగుంటది. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు, ఒక మంచి పాలన అందిస్తా ఉన్నాడు, కేంద్రానికి అనుగుణంగానే కలిసి కట్టుగా ఒక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి ఇక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతా ఉన్నది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారికి 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి శివసేన శాఖలందరం కూడా మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇస్తే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో మొన్న లాస్ట్ 6 months 1 year బ్యాక్ జరిగినటువంటి ఎలక్షన్స్ చూసుకుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయి. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకు సపోర్ట్ చేసినాం. ఇక్కడ మేము పోటీ చేద్దాం అనుకున్నాం, అభ్యర్థులను ప్రకటించినాం. కానీ లాస్ట్ మూమెంట్ లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి 5 ఏళ్ల పాటు శివసేనకి అధికారం అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిగా అనేది మీ ప్రధాన డిమాండ్ కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమంతా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో అంటే సీట్లు వచ్చినంత మాత్రాన సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన సీఎం సీట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు అంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి ఏకనాథ్ షిండే గారే అన్నారు. కాబట్టి మీరు నేను అన్న తప్పేం లేదనుకోవచ్చు, దాన్ని డిమాండ్ అన్నా అనుకోవచ్చు, రిక్వెస్ట్ అన్నా అనుకోవచ్చు, ఏదన్నా కానివచ్చు. దట్స్ ఓకే. దెన్ పురుషోత్తం గారు, సో ఓవరాల్గా ఈ బైపోల్స్ కావచ్చు, లేదంటే ఇటు మహాయుతి, మహావికాస్ అఘాడీ, లేదు జార్ఖండ్లో ఇందాక తులసిరెడ్డి గారు క్లియర్గా చెప్పారు, సమన్యాయం అనేది ప్రజలు పాటించారు. బట్ రాజకీయ అంశాల దగ్గరికి వచ్చేసరికి అన్ని పార్టీలు కూడా ఈ సమన్యాయానికి కట్టుబడి ఉండి క్యాంపెయిన్ చేసి ఈ అధికారంలోకి వచ్చాయంటారా? లేదు వాళ్ళు చేసిన అభివృద్ధి తీసుకొచ్చిందా? ప్రజలు అభివృద్ధిని చూసారా, లేదంటే ఈ సెంటిమెంట్లకి పడిపోయారా? హిందుత్వ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కావచ్చు, వీటికి పడిపోయి అధికారాన్ని ఇచ్చారంటారా? సార్, అందరికీ నమస్కారం. బేసిక్గా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తులసిరెడ్డి గారు అన్నట్టు సమన్యాయం అనలేను, కానీ 2 పార్టీలు సంతృప్తికరమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవడం, ప్రియాంక గాంధీ గారు మంచి మెజారిటీతో కేరళలో గెలవడం వాళ్ళకి సంతోషించే అంశం. రెండోది బీజేపీ కూడా మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాబట్టి పైపెచ్చు బీజేపీ ఇంకా ఎక్కువ సంతోషిస్తుంది. కారణం ఏంటంటే బీజేపీ మొన్న ఎన్నికల్లో ఉల్టా ఫలితాలు చూసింది. దాదాపు 30 సీట్లు కోల్పోయింది 48లో. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో అలాంటిది దానికి భిన్నంగా రివర్స్ ఫలితాలు వచ్చేసినాయి. సహజంగా బీజేపీ కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగానే ఉంటుంది. దీన్ని స్థూలంగా నేను గమనించిన పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో గెలుపులో ఒక కీలకమైనటువంటి పరిశీలన కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలి, ప్రాంతీయ పార్టీలు కూడా చేసుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ కూటమిలో వచ్చిన ఒక పెద్ద బలహీనత ఏంటి? శివసేన 2 అయింది, వాళ్ళ కూటమిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పార్టీ. ఇంకో పక్క ఎన్సీపీ 2 అయింది. కానీ బీజేపీకి ఏమైంది? తన ప్రత్యర్థి 2 ముక్కలైంది. ఆ 2 ముక్కలు సరాసరి తనతో కలిసింది. కాబట్టి ఇది బీజేపీ ఖచ్చితంగా అడ్వాంటేజ్గా ఉంటుంది. బహుశా ఇది జరగకుండా ఉంటే, శివసేన ఐక్యంగా ఉండి ఎన్సీపీ ఐక్యంగా ఉంటే ఇట్లాంటి ఫలితాలు వచ్చుండేవి కావు అనేది మరొకసారి రుజువు అవుతుంది. అంటే ఎన్నికల్లో ఇవి కూడా పనిచేస్తున్నాయి. అంటే కేవలం బీజేపీకి అనుకూలం వ్యతిరేకం అనేది కాకుండా ఈ చీలికలు పేలికలు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నేను గమనించేంత మేరకు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ సీరియస్గా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీని ప్రాంతీయ పార్టీలు నిలువరించినట్టుగా కాంగ్రెస్ పార్టీ నిలువరించలేకపోతాం. 2024 ఎన్నికల్లో కూడా చూడండి, ఎక్కడ బీజేపీ గెయిన్ అయింది? ఎక్కడైతే బీజేపీకి డైరెక్ట్ కాంగ్రెస్ అపోజిషన్ ఉందో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చివరకు కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో పికప్ అయినట్టుగా ప్రాంతీయ పార్టీలు బాగా నిలువరించాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో నిలువరించింది, ఉత్తరప్రదేశ్లో కొంతమేరకు అఖిలేష్ యాదవ్ గారు అంటే ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్నంత ఎఫెక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడం ఎక్కడో కొంత బలహీనత కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమే గెలిచింది, కానీ హర్యానాలో 2 సార్లు తర్వాత 3వ సారి కూడా అందులో రైతు ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి హర్యానాలో ఓడిపోవడం, ఇవి చూసినప్పుడు ఇంకొంత ఎఫెక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది, నో డౌట్ అందుకుంటా ఉంది. 100 సీట్లకు అందింది. మన గమనంలో ఉంటే 10 ఏళ్ల పాటు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 140 సీట్లతోనే, 240 సీట్లతో కాదు. కాబట్టి ఇంకో 40-50 సీట్లు అటు ఇటు అయిపోయింది. కాంగ్రెస్ ప్రధానమంత్రి కావడం పెద్ద ఇష్యూ కాదు. అంటే చాలా మంది ఇంకా 290కి దగ్గరగా ఇంకా 200 సీట్లు ఉన్నాయి అనుకుంటారు, కానీ 2 సార్లు ప్రధానమంత్రి అయింది కేవలం 140 సీట్లతోనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇతర మిత్రపక్షాలతో అసోసియేషన్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా అది అవసరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎదుర్కోవడం, ప్రాంతీయ పార్టీతో సమానంగా ఎదుర్కోవడం ఎక్కడో కొంత లోపం జరుగుతూ ఉంది అనేది నాకు అనిపిస్తుంది. ఈ దేశ పరిణామాలని చూసినప్పుడు అది కొంచెం
మరింత మోడర్నైజ్ కావాల్సిన అవసరం ఉంది. రెండోది ప్రాంతీయ పార్టీలతో కలగొల్పు చేయడంలో ఇంకొంచెం రాహుల్ గాంధీ గారు నిజానికి చాలా ఎఫెక్టివ్గా కింది స్థాయికి వస్తున్నారు, ప్రతిదాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు, ఓటమిని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇది గుడ్. ఇప్పుడు రెండోది ఉత్తరాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ, దక్షిణాది రాష్ట్రాల్లో చెల్లెలు. ఇది మంచి సిగ్నల్ ఇస్తుంది దేశానికి. ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందిరాగాంధీ గారి వారసులుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకొన్ని ఈ లోపాలు కూడా గమనించుకొని నేను అనుకుంటుంది మహారాష్ట్రలో ఓటమి ఖచ్చితంగా ఈ కూటమి యొక్క బలహీనత. అది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన బలహీనత కాకపోవచ్చు. ఆ రెండు ప్రధాన మిత్రపక్షాల్లో సగం చీలిపోయి వాళ్ళకి ఒక్కొక్కరికి 10% ఓట్లు వచ్చినాయి. అలా చీలకుండా ఉండి ఈ కూటమిలోనే అందరూ ఉంటే ఈరోజు బీజేపీ గెలిచుండేది కాదు మహారాష్ట్ర. ఖచ్చితంగా ఈ కూటమి గెలిచుండేది. ఎన్సీపీ శివసేనలో చీలిక రాకుండా ఉండేది కాదు. కాబట్టి ఈ కూటమిలో చీలిక రాకుండా కాంగ్రెస్ మరింత ఎఫెక్టివ్ గా రాజకీయాలు చేయగలిగితే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి పవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ మార్పులన్నీ చేసుకోకుండా ఎఫెక్టివ్ చేయకపోతే మిస్ అయ్యే అవకాశం ఉందన్న హెచ్చరిక కూడా ఈ ఎన్నికల నుంచి తీసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే. దిలీప్ ఆచార్య, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. నమస్కారం సార్. సో ఫస్ట్ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే, మహారాష్ట్ర, జార్ఖండ్. మిగతా ఉప ఎన్నికలకు సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రెండింటి మీద మీ ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఈ ఎన్నికల సరళి చూశారు, కౌంటింగ్ ఏ విధంగా జరిగిందో చూశారు. ఈ రెండిట్లో అధికారం ఎవరికెవరికి వచ్చింది మళ్ళీ అంటే రెండు చోట్ల అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే వచ్చింది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చింది ఈసారి. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి, పెద్దలకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల అఖండ విజయాన్ని, అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన ఆ విజయానికి కారకులైన మహారాష్ట్ర ఓటర్ మహాశయులకి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా దగ్గరలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కూడా జరిగిన ఉప ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత పనితీరు కనపరిచింది. వారందరికి కూడా అభినందనలు. ఈరోజు రెండు అంశాలు చెప్పారు పెద్దలు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి ఒక విజయం దక్కింది, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని పార్టీకి కూటమికి ఒక విజయం దక్కిందని చెప్పి. మీరు 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చూస్తే చూడండి, మేము మూడోసారి అధికారం చేపట్టినాం. అప్పుడు మీరు గుర్తే ఉంటది, మీరు అందరు చూసిండ్రు, మీడియాలో కూడా చాలా హడావిడి జరిగింది ఆ సమయం లోపల. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మా నరేంద్ర మోడీ ప్రభుత్వము 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హడావిడి చేసిందో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యాలయానికి, ఏ కార్యాలయం కన్నా పోండి మీరు, ఢిల్లీలో ఉండే కేంద్ర కార్యాలయమా లేదనుకుంటే రాష్ట్రాల్లో ఉండే కార్యాలయాల్లో ఎక్కడ సందడి ఉంది, ఎక్కడ సంబరాలు చేసుకుంటున్నారు? ఒకవేళ సమానంగా మాకు సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి అని చెప్పి అనుకుంటే సంబరాలు చేసుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం లోపల సంబరాలు జరుగుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వేదనలో మునిగిపోయింది అంటే, మీ రాంగ్ నరేటివ్ అనే దాన్ని ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు ఏదైతే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసిండ్రో, ప్రజల లోపల ఒక భ్రమలు కల్పించి, అపోహలు సృష్టించి, విభేదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిండ్రో, ఆ నరేటివ్ ని మేము ధ్వంసం చేసినాం. రాహుల్ గాంధీ గారు 2024 పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఒక అహంకారపూరితమైన ధోరణితో పార్లమెంటులో కానీ లేకుంటే ఎక్కడన్నా పర్యటనలో కానీ నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినాము, మేము తునాతునకలు చేసినాము, ధ్వంసం చేసినాము అని చెప్పి మాట్లాడినారు. ఎందుకు నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు? ఏం జరిగిందని, ఏమి ఇబ్బంది జరిగిందని తనకు, తన పార్టీకి, లేదనుకుంటే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎందుకు ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తారు? నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఏమైనా ఆస్తులు కూడా కొట్టుకొని, లేదనుకుంటే తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ దేశానికి బలవంతంగా రుద్దడం కోసం ప్రయత్నం చేస్తే ఆయన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదా? కనుక ఈ అహంకారపూరితమైన ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ప్రజలు తిరస్కరించారు. ఇమీడియట్ జరిగిన ఎన్నికల లోపల, మొన్న జరిగిన ఎన్నికల లోపల కూడా హర్యానాలో కానీ కాశ్మీర్లో కానీ, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. మొత్తం మన 2024లో జరిగిన ఎన్నికల లోపల పరాన్నజీవి కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల మీరు చూడండి,
కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖాముఖి తలపడిన స్థానాల లోపల 85% భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేటు, ఓన్లీ 15% కన్సీవ్ అయింది కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేటు. ఇంతకుముందు మా పురుషోత్తం గారు చెప్పిర్రు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖాముఖి తలపడతా ఉందో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ లేదు. వారు ఎక్కడైతే మిత్రపక్షాల పైన ఆధారపడి ముందుకు పోతున్నారో, ఎగ్జాంపుల్ సపోజ్ తమిళనాడు కానీ లేదనుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తను చేసిన గడిచిన 60 సంవత్సరాల్లో తన పార్టీ వైభవాన్ని చెప్పి లేదనుకుంటే తను చేసిన పనులు చెప్పి ఎక్కడన్నా ఓటు సంపాదించే పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు. ఎందుకు అని అంటే ఆ దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అనంటే, అంత దీనావస్థలో ఎందుకుంది కునారిల్లుతుందంటే, వాళ్ళు ఎక్కడ కూడా ఈ దేశానికి ఉపయోగపడే ఒక్కటంటే ఒక మంచి పని చేయలేదు. వారు ఎప్పుడు కూడా ఈ రోజు రెండు విషయాల పైన ఎన్నికలు జరిగినాయి. ఒకటి, ఈ దేశాన్ని నాశనం చేస్తుంది మీరే. నిన్న చూస్తే అదాని కేసు చూస్తే అర్థమవుతుంది. మీరు ఒకసారి ఈ దేశాన్ని నాశనం చేస్తుంది కాంగ్రెసా మీరా అనేది నిన్న రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మన దేశం మొత్తాన్ని సార్వభౌమత్వం తీసుకెళ్లి అమెరికాలో పెట్టిన పరిస్థితి, పవన్ గారు డేటా అమెరికాలో పెట్టిన మాట్లాడుతున్నది ఎవరండి? నేతి మహేష్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, నేతి మహేశ్వరరావు గారు. మీరు మాట్లాడడానికి అవకాశం ఎవరికి ఇచ్చారండి? మీరు మాట్లాడండి, చెప్తున్నాను అదే. మీరు మాట్లాడండి. దిలీపాచారి గారు కాదనుకుంటా, మహేష్ గారు అనుకుంటున్నా వారు. పవన్ గారు, మనం డిస్కషన్ చేస్తున్నది ఏంటంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పారు. నన్ను మాట్లాడనీయలేదు, అవకాశం రాలేదు. పెద్దలందరూ మాట్లాడేటప్పుడు విన్నాను. నేను కంటిన్యూ చేయండి, 2 నిమిషాలు సమయం ఇవ్వండి. సార్, నేను ఆల్రెడీ దానికి సంబంధించి ఇచ్చాను. క్రాస్ టాకింగ్ అనేది అవ్వకూడదు, బట్ ఆ పర్టికులర్ 30 seconds లో కొంచెం అయింది కాబట్టి దట్స్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటిది చెప్తున్నారు. దాని మీద చెప్పండి, మీకు మళ్ళీ అవకాశం ఇస్తా, డెఫినెట్ గా అవకాశం ఇస్తాను. సో ఇప్పుడు ఉన్నటువంటిది ముఖ్యమంత్రి ఎవరు? మహాయుతి కూటమి ద్వారా ఎన్నికలకు పోయినాము. ఏక్నాథ్ షిండే గారు మా ముఖ్యమంత్రి, దాంట్లో అజిత్ పవార్ గారు మా మిత్రపక్షము, మేము పక్షము. ఖచ్చితంగా మా పక్షాలన్నీ కూర్చొని మేము మాట్లాడుకొని ఎవరు ముఖ్యమంత్రి కావాలి ఏంటి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరు కూర్చుంటారు, ఎల్పీలు కూర్చుంటారు. మా పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది, ఎవరు మా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. దాని తర్వాత పక్షాలను ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడి దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాము. మాకు 2 నిమిషాల సమయం అండి. కేవలము ముఖ్యమంత్రిని ఎన్నుకోవడము 2 నిమిషాల సమయమే మాకు. మేమేమి అధికారంలోకి అరులు దాస్తూ అధికారం లేకపోతే మేము చచ్చిపోతాము, మేము బతకలేము అని చెప్పి ఆ పరిస్థితి ఉండదు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా. భారతీయ జనతా పార్టీ ఒక నియమానికి, నిబద్ధతకు, సాంప్రదాయానికి కట్టుబడి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ. మేము అధికారంలో ఉన్నప్పుడు మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి. దాని తర్వాత మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన తర్వాత కూడా, అంటే మేము ఎన్నికలకు దేవేంద్ర ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు పోయినాము. శివసేన ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, శివసేన మేము కలిసి మళ్ళీ అధికారంలోకి వచ్చేంత సంఖ్య వచ్చింది, బలం ఉన్నది. కానీ ఆ రోజు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గారు వారు ముఖ్యమంత్రి పదవి కోసం పేచీ పెట్టి మమ్మల్ని వదిలిపెట్టి పోవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనకు అందరికీ తెలుసు. దాని తర్వాత ఏక్నాథ్ షిండే గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ ఏర్పాటులో అప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మేము 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రిని చేసినాము. కనుక ఈడ ముఖ్యమంత్రి పోస్టే మాకు క్రైటీరియా, దానికోసమే రాజకీయాలు. అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం బలం లేకపోయినా ప్రమాణ స్వీకారం అయితే ఆదరాబాదరాగా ముందు చేసేశారు. అదేనండి. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు వీటిల్లో కదా తర్వాత చీలికలు రావడాలు, మళ్ళీ ప్రభుత్వాలు మారడాలు జరిగింది. అవునండి. ఆ చరిత్రకు పోతే ఇప్పుడు ఎన్నికలకు పోయినప్పుడు ఏమని పోయినాము? కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, ఎన్సీపీకి వ్యతిరేకంగా మేము ఎన్నికలు కొట్లాడినాము, మేము శివసేన కలిసి. కానీ దాని తర్వాత తదనంతర పరిణామాల్లో శివసేన మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే మీ దగ్గర ఉంటాం, లేదనుకుంటే బాల్ ఠాకరే గారు వ్యతిరేకించిన పార్టీతో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని సమర్థించాల్సిన పరిస్థితి వస్తే నా దుకాణం బంద్ చేసుకుంటా అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి మహనీయుడు బాలసాహెబ్ ఠాకరే గారు. వారి కుమారుడు
అంత దారుణంగా ప్రజా తీర్పును వంచి ఆ రోజు మమ్మల్ని మోసం చేసి, అది కూడా మహారాష్ట్ర ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పంచన చేరినందుకే ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఈ రోజు శివసేన పార్టీ మనుగడ కోసం పోరాటం, శివసేన పార్టీ కాదు, ఉద్ధవ్ ఠాకరే గారు తన మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా, దేవురించాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎన్ని సీట్లకు పరిమితమైంది? 20 సీట్లకు పరిమితమైంది. ఈ రోజు 280 సీట్లల్లో 20 సీట్లకు పరిమితమైంది శివసేన పార్టీ. కనుక కాలం సమాధానం చెప్తుందండి. మనం ఏం చేసినా గానీ చెల్లుతుంది. మనం అధికారం కోసం ఏ మార్గమైన దొక్కుతామని చెప్పుకుంటే కాలం సమాధానం చెప్తుంది కదా, చెప్పింది కదా. కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇప్పుడు క్రైటీరియా కాదు. 2 నిమిషాల సమయం ఇస్తే అది అందరికీ స్పష్టత వస్తుంది. దాని లోపల ఏమి అనుమానాలు అవసరం లేదు, దానిలో శిషభిషలు అవసరం లేదు, దాని మీద ఇంత చర్చ అవసరం లేదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి పదవి కాకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దాని తర్వాత వికసిత భారత్ కావాలి, దాని ద్వారా భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక పెద్ద సంకల్పం తీసుకొని మేము మహాయుతిగా ఏర్పడి మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినాం. దాన్ని ప్రజలు ఆదరించారు. ఖచ్చితంగా ఈ ప్రజలు ఆదరించిన ఈ ఆదరణను మేము ఖచ్చితంగా శిరసా వహిస్తాము. రాబోయే రోజులలో మహారాష్ట్రను నెంబర్ 1 గా చేయడం కోసం ప్రయత్నం చేస్తాం భారతదేశంలో. దీని ద్వారా మేము రాబోయే ఎన్నికల లోపల, ఇది ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు మిత్రులు, రాబోయే ఎన్నికల లోపల ఇది ఒక అంకుశంగా మారబోతుంది. ఢిల్లీ ఎన్నికలకి ఖచ్చితంగా ఈ మాండేట్ ని తీసుకొని పోతాం, ఢిల్లీ దాకా పోతాం. ఢిల్లీలో మొన్ననే చూపించినాము, అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి పరుడు అని చెప్తే కాదు నేను స్వచ్ఛీలని నాకు ఓటు వేయండి అని చెప్పి వస్తే ఒక్కటంటే ఒక సీటు ఇవ్వలేదు. 7 సీట్లలో ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే ఎన్నికల లోపల, నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలే కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీనే మా టార్గెట్. ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీని రాకుండా నిలువరించే సత్తా భారతీయ జనతా పార్టీ. మహేష్ గారు 1 సెకండ్, దిలీప్ గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు ఒక్క సెకండ్. మహేష్ గారు, అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో మేము రానివ్వం, నెక్స్ట్ మాకే అక్కడ వస్తున్నాం, మీకు టార్గెట్ గా వస్తున్నాం చూసుకోండి అంటున్నారు. మరి మీరే ఉంటారు? అదే దొంగ అన్నట్లు ఈ దేశంలో అవినీతి మీద పోరాడి, అవినీతి మీద అంకుశంలో మాట్లాడి ఢిల్లీలో సామాన్యులు డబ్బు మద్యం లేకుండా గెలిచిన పార్టీ ఆమ్ ఆద్మీ. అలాగే పంజాబ్లో గెలిచిన పార్టీ ఆమ్ ఆద్మీ, గుజరాత్లో గెలిచిన పార్టీ ఆమ్ ఆద్మీ కొన్ని సీట్లైన, నిన్న కాశ్మీర్లో 12 లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన పార్టీ మాది. మీకు మేము చెప్తా ఉంది, బీజేపీకి దమ్ము ఉంటే మతం ఎత్తుకోకుండా మీరు చేసిన కార్యక్రమాలు ఢిల్లీలో చెప్పుకోండి. ఈ దేశంలో మీరు ఎలా ముందుకు తీసుకెళ్లారో చెప్పండి. ఈ దేశ అభివృద్ధికి ఎలా దోహదపడ్డారో చెప్పండి. ఈ దేశంలో ఎంత తప్పు తెచ్చారో చెప్పండి. ఈ దేశంలో విభజన పాలిటిక్స్ మణిపూర్కి కారణం ఎందుకో చెప్పండి. వీటన్నిటికి దమ్ముంటే ఢిల్లీ ప్రజలకు చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళాలి. కానీ మళ్ళీ ఢిల్లీ ప్రజలు అదే పాతపాట మతం అనే పాతపాట ఎత్తుకున్నా మీరేమి చేయలేకనే అరవింద్ కేజ్రీవాల్ మీద మీరు దాడి చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తే, ఢిల్లీ అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇదే చెప్పారు, మోదీ అనే వ్యక్తి బ్యాక్ ఉన్నాడు, అదాని ఫ్రంట్ లైన్ అని. ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ మాట్లాడాడో ఉడిగా మొత్తం ఢిల్లీ తాలూకా నాయకులందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ మీద ఇంత బెయిల్ కూడా రానికుండా చేస్తే, కొసక సిబిఐని కూడా సుప్రీంకోర్టు పంజరంలో చిలకలా ఉన్నారు, బయటికి రండి అని చెప్పింది. అది మీ పార్టీ, మీ విధానం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఏం చేస్తాము, మనం ఏం చేయబోతున్నాము, ఇది చెప్పుకునే దమ్ము, ధైర్యం ఇది. 24 గంటలు మతము, ఇంకెక్కడ మతం? భవిష్యత్తు అంతా ముందుకెళ్తా ఉంది, యువత అంతా ముందుకెళ్లే పరిస్థితి. నేను చెప్పదలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము ఢిల్లీలో మీరు కానీ గెలిస్తే మేము ఇంకా ఎక్కడో చదువుకున్న వాళ్ళు ఇంకా పెరగలేదు, శాస్త్రీయ విజ్ఞానం పెరగలేదు, ఇంకా ఆలోచన పెరగలేదు, ఆ ఏరియాలో వర్క్ చేస్తామని చెప్పాలంటే మొన్న కేరళలో ఆయన చెప్పినట్లు మేము కూడా అదే, మీరు గెలుస్తున్నారంటే మతం పెరుగుతున్నట్లు, మీరు గెలుస్తున్నారంటే అమాయకులు పెరుగుతున్నట్టు. అది పోవాలంటే విద్య పెరగాలి, శాస్త్రీయ విద్య రావాలి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ స్లోగన్. కాబట్టి ఢిల్లీలో గెలిచే స్థితి కాదు కదా, మీకు అంత ముందులా జరిగే పరిస్థితి ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీయే కాదు, ఈ దేశంలో మిమ్మల్ని ఎదిరించగలిగిన ఒకే ఒక పార్టీ ఏదన్నా ఉందంటే, సామాన్యులు ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ భయపడుతున్నారు కాబట్టి పదే ఆ పార్టీ అవినీతి పార్టీ మీది. నిన్న అదాని మీద అన్ని కేసులు వచ్చి, ఆ కేసు తాలూకు సెంట్రల్ సీకే ఏదైతే సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ అఫీషియల్స్ చెప్తే ఏంటారా, కోట్ల అఫీషియల్స్ తీసుకుంటాడా? ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క సెకండ్.
మోడీ ఉన్నారు, ఈ దేశ ఏజెన్సీలు చర్చ చేసే దమ్ముందా? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అన్ని చర్చించిన తర్వాతనే మన జరిగిన ఎన్నికలు ఢిల్లీలో చెప్పారు. నేను మాట్లాడాలా, మీరు మాట్లాడినప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. మతం గురించి మాట్లాడలేదు. మీరు మతం గురించి మాట్లాడుతా ఉన్నారు. మీరు దమ్ముంటే అని చెప్పి 10 మాటలు మాట్లాడినరు, మతం అని చెప్పి 20 మాటలు మాట్లాడినరు. మేము ఒక్కసారి దమ్ము గురించి మాట్లాడలేదు, మేము మతం గురించి మాట్లాడలేదు. మీ ఆటలు సాగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు మతం లేపినప్పుడల్లా వాళ్ళ టాపిక్ మాట్లాడుతున్నారు కాబట్టి మీ దేశంలో మీ ఆటలు సాగుతున్నాయి. ఇద్దరికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చానండి, ఇద్దరికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాను. చెప్పాల్సిన పాయింట్ మీరు చెప్పారు, అయింది. మహేష్ గారు దిలీప్ గారు ప్లీజ్. మహేష్ గారు దిలీప్ గారు ప్లీజ్. ఇద్దరు ఆగాలి ఇంకా ప్లీజ్. ఇద్దరు ఆగాలి ఇంకా. ఇద్దరికి సరైనటువంటి సమయం ఇచ్చాను. ఇంకా కంక్లూడింగ్ టైం. దయచేసి దిలీప్ గారు క్రాస్ టాకింగ్ వద్దు అని చెప్పారు. మళ్ళీ మీరే క్రాస్ టాకింగ్ వెళ్తున్నారు. ఇద్దరికి సరైనటువంటి సమయమే నేను ఇచ్చాను. పెద్దలు తులసిరెడ్డి గారు కంక్లూడ్ చేయాల్సి ఉంది, ఆయన మాట్లాడాలి. దయచేసి మాట్లాడద్దు ఇద్దరు కూడా. లేదు దిలీప్ గారు అలౌ చేయండి, దయచేసి అలౌ చేయండి ప్రస్తుతానికి. ప్లీజ్ క్లోజ్ చేయాలి. ఇద్దరికి సరైనటువంటి సమయం ఇచ్చాను, చాలా ఎక్కువ టైం ఇచ్చాను మీకు కూడా. తులసిరెడ్డి గారు కంక్లూడింగ్ చెప్పండి. అంటే ఒకళ్ళేమో ఢిల్లీకి వెళ్తా ఉంటున్నారు, ఒకళ్ళేమో మీ మీద పోటీకి మేమే అంటున్నారు. మహారాష్ట్రలో చూస్తే 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి పదవి వ్యవహారం తేలుతుందని అంటున్నారు. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఈ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి అధికార కూటమికే అధికారాన్ని అప్పగించారు. మళ్ళీ అంటే పని చేశారు కాబట్టి ఈ పనిని కంటిన్యూ చేస్తే డెవలప్మెంట్ అనేది నాన్ స్టాప్గా వెళ్తుంది అన్నటువంటి ఒక దాంతో ఇక్కడ జార్ఖండ్లో జేఎంఎంకి కానీ అక్కడ మహాయుతికి కానీ ఇదే బేసిస్ మీద వెళ్ళారు తప్ప మిగతా అనుకుంటున్నట్టుగా మేము మతం బేసిస్ మీద వెళ్ళాం, మాకు సంక్షేమం బేసిస్ మీద వెళ్ళాం, లేదు అంటే మాకేదో ఫ్రీ హోల్డ్స్ ఇచ్చేస్తారు కాబట్టి దాని మీద వెళ్ళాం అంటే ప్రజలు ఎవరు నమ్మడానికి వీలుగా లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే భారతదేశం ముందుకు వెళ్తోంది. సో దీని మీద మీరే ఉంటారు. ఇప్పుడు 3 అంశాలు. ఒకటి, ఎవరు సీఎంగా ఉంటారు అనేది నేను అనుకోవడము, వాళ్ళకు మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరిని పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి నేను అనుకోవడము వాళ్ళ ముగ్గురులో ఉండరు. ఫడ్నవీస్ ఉన్నాడు, షిండే ఉన్నాడు, పవర్ ఉన్నాడు. బీజేపీ నుంచి వేరే అతన్ని పెట్టి ఇలా ముగ్గురిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారు. ఒకవేళ కావాలంటే తర్వాత ఒక 3-3 years 2 years ఆ విధంగా రావచ్చేమో. పవర్ షేరింగ్ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు వచ్చేసి ఆ విధంగా జరగచ్చునేమో అనేది ఒకటి సీఎంకు సంబంధించి. ఇంకా రెండవ అంశము, ఏ పార్టీకైనా ఏదైనా ప్రతి ఎన్నిక ఒక ఛాలెంజ్, ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకతే. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికలు గెలవాలని లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేంత మాత్రాన పార్లమెంట్ ఎన్నికలు గెలవాలని చూస్తున్నాం. ప్రతి ఎన్నిక ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నవిడేస్ వచ్చేసి పోల్ మేనేజ్మెంట్ అనేది రకరకాలు ఉంటుంది. ఈ గతంలో కూడా ఎప్పుడైనా పోల్ మేనేజ్మెంట్ జరగాల్సిందే. ప్రస్తుత పోల్ మేనేజ్మెంట్కు డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. గతంలో కూడా పోల్ మేనేజ్మెంట్ రకరకాలు ఉన్నది, కానీ ఇప్పుడు డబ్బు ప్రధాన పాత్ర. ఓటర్కు డబ్బు పంపిణీ కానుంటి, ఓటర్ను పిలుచుకొచ్చేదానికి, ఏజెంట్లకు, ప్రత్యర్థి ఏజెంట్ను కొనేదానికి, పోలీస్ సిబ్బందికి, ఈ యొక్క పోలింగ్ సిబ్బందికి, ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అనేది ప్రస్తుతం చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. దీంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి అధికారంలో ఉన్న పార్టీకి, బీజేపీ వచ్చేసి దానికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. దాంట్లో వచ్చేసి కాంగ్రెస్ అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ గతంలో ఇంత పోల్ మేనేజ్మెంట్కు ఇంత డబ్బు అవసరం అయ్యే రోజులు కాదు. అది ఏదో తిరిగిపోతున్నది. ఇప్పుడు అక్కడ ఒక అడ్వాంటేజ్ వచ్చేసి బీజేపీకి ప్రతి ఎన్నిక ఒక ఛాలెంజ్ అయిపోతుంది, ప్రతి ఎన్నికకు డబ్బు అవసరం వస్తుంది. అక్కడ పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఇంకా సోదరులు చెప్పినట్టు, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్టు ఒక సూచన వచ్చేసి వాళ్ళు చెప్పే దాంట్లో ట్రాప్ లో పడుకుని చెప్పేసి కరెక్టే, అది కూడా అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా వచ్చేసి నాకు కూడా అభిప్రాయం ఉంది, ఆయన చెప్పిన అభిప్రాయము. సరే, ఏది ఏమైనా ప్రతి ఎన్నిక ఒక ఛాలెంజే. ఇది ఒక నిరంతర పోరాటం. ఒకసారి గెలిచేంత మాత్రాన్ని ఇట్నే ఉంటాం అనుకోవాల్సిన అవసరం. ఒకసారి ఇప్పుడు బీజేపీ చూసాము, 84 నుండి 84 2 సీట్లే కదా.
ఆ రోజు మరి మహామకులు కదా వాజ్పేయి కానీ అద్వానీ గారు కానీ, ఈవెన్ జనసంఘ్ నుండి తీసుకుంటే 1950లో జనసంఘ్ ఏర్పాటైతే 1996 వరకు 46 సంవత్సరాల వరకు వాళ్ళకి వచ్చేసి అధికారంలోకి రాలేకపోయారు కదా. అంత మాత చేత వచ్చేసి వాజ్పేయి గారు, అద్వానీ గారు వాళ్ళు వచ్చేసి ఉద్దండులని మనము కాదని చెప్పలేం కదా. కాబట్టి అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి కొంత అడ్వాంటేజ్ వాళ్ళకు అనేక కారణాల వల్ల ఉంది. అంతే తప్పని చేసి ఇదే దాని వల్ల వచ్చేసి రాహుల్ గాంధీ తక్కువనో లేకుంటే మోడీ వచ్చేసి చాలా బ్రహ్మాండమనో అని కాదు. ఈవెన్ వచ్చేసి వాజ్పేయి లాంటి ఏం లేని రోజుల్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వాజ్పేయిని అభినందించేవాళ్ళు. ఆయన వచ్చేసి సీట్లు ఉన్నాయని కాదు, కానీ యొక్క వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ. కాబట్టి ఆ కోణంలో కూడా రాజకీయాలు వచ్చేసి జరగాలి. కేవలం వచ్చేసి నంబర్ పట్టుకునే మనం వచ్చేసి ఒకరిని తగ్గించడం ఎక్కించడం చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీ కంక్లూడింగ్ కామెంట్. మహారాష్ట్రలో సీఎం ఎన్నిక అనేది బీజేపీ చేతిలోనే ఉంటుంది అనుకుంటున్నారు. వచ్చిన మెజారిటీ రీత్యా కావచ్చు, పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులేస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ భావస్వరూపానికి చాలా దగ్గరగా శివసేన ఉంటుంది. కారణం ఏమైనా దాకరే గారు బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు, కూటమి వైపు వచ్చారు. కానీ శాశ్వతంగా శివసేనని ఫినిష్ చేయాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టుగా నాకు అర్థమైంది. సిండే లేక ముఖ్యమంత్రిగా ఎందుకు పెట్టుకుంటారు? వీళ్ళు మొత్తం మెజారిటీ, అందులో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఎవరికి? ఫడ్నవీస్ గారికి. ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉంది పాలిటిక్స్ లో, మంచి అడ్మినిస్ట్రేటర్ గా, నాన్ కాంట్రవర్షియల్ ఉంది. అలాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావడం, సిండేతో పోల్చుకుంటే అసలు పోలిక లేని వ్యక్తి అయినా ఉప ముఖ్యమంత్రి వరకు తగ్గి ఉన్నాడు అంటే శివసేనకి ప్రతినిధి బాల్ థాకరే కొడుకుగా వచ్చినటువంటి ఉద్ధవ్ థాకరే కాదు. ఉద్ధవ్ థాకరే అని బాల్ థాకరే వారసత్వానికి ఆ ట్రాక్ రికార్డు పూర్తిగా కట్ చేసి పూర్తిగా సిండే రూపంలో ఇటు తీసుకొచ్చే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే సిండేని పెట్టారు. లేకపోతే అంత తక్కువ ఉన్న ఓట్లు ఇంత పెడతారు? కాబట్టి ఈసారి అదే వ్యూహం అమలు చేస్తారా? వ్యూహం తప్ప ఇక్కడ బీజేపీ వ్యూహం ఏంటనేది కనుక్కోవడం తప్ప బీజేపీ ఏదనుకుంటే అది జరుగుతుంది. ఎందుకంటే 266 సీట్లు వచ్చిన తర్వాత ఇంకే ప్రయోగాలు ఎవరు చేయలేరు. ఒకవేళ ఇద్దరు ఎన్సీపీ అయినా శివసేన, ఇప్పుడు సిండే చెప్పాడు కదా సీట్లతో ప్రధానం కాదని, వీళ్ళిద్దరు కూడా ఏం చేయలేరు. బయట పోయినా ఇంకా కాంగ్రెస్ ఇక్కడ వెళ్ళేది 50 మంది. కాబట్టి ఇక సాధ్యం కాదు. బీజేపీ ఏమనుకుంటుంది, వ్యూహాత్మకంగా శివసేన విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది. బహుశా ఎన్సీపీ విషయంలో వాళ్ళకి ఆ సస్పెషన్ లేవు, ఆయన ఉండొచ్చు పోవచ్చు, అజిత్ పవార్, కానీ వాళ్ళ ట్రాక్ రికార్డు వేరు, శివసేన ట్రాక్ రికార్డు వేరు. కాబట్టి శివసేన ఎట్లా డీల్ చేయదలుచుకున్నారు? ఒకవేళ ఇప్పుడు సిండే మంచి పేరే తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఆయనకి ఈకుండా ఉన్నారనుకోండి, ఆయన ఏమనుకోవచ్చు, ఆయన శ్రేణులు వెనకాల ఉండే మళ్ళీ సెకండ్ అయిపోతారు కదా. రైట్ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. తులసిరెడ్డి గారికి, అలాగే దిలీపాచార్య గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, నేతి మహేష్ గారికి, శివాజీ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. చూస్తున్నాం బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.